12 గంటల వరకు, అర్ధరాత్రి 12 గంటల వరకు మీకు టికెట్లు ఇవ్వమని టికెట్లుండవు. చెప్పినాక హ్మ్. వీళ్ళు సైలెంట్‌గా ఉండాలి గదా! కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే మార్నింగ్ నుంచి వాళ్ళు అక్కడ కూర్చున్నారు. నీళ్లు లేవు, భోజనం లేదు, అలసిపోయున్నారు. టికెట్లు ఇస్తున్నారు అనేసరికి వాళ్ళు పరుగులెత్తారు. సో, ఇది అంటే ఫస్ట్ ఎవర్ క్యూలో ఇదే సిస్టమే రాంగ్ ఇక్కడ. దీనికి టోకెన్ ఇచ్చేదే అందరికీ హ్మ్. టోకెన్ వారీగా ఇస్తామని. మళ్ళీ టోకెన్‌లప్పుడే చనిపోవడం అనేది చాలా తీవ్రమైనది. ఇది అన్నిందరికి వర్తిస్తది. ఈయన భక్తి గురించి చెప్తున్నాడు హ్మ్. కాబట్టి హ్మ్. చెప్పాడు. కానీ నిజానికి ఇప్పుడు రాజకీయ సభలలో గూడా ఆ మధ్య చంద్రబాబుది కందుకూరులో చనిపోయారు, గుంటూరులో చనిపోయారు. పవన్ కళ్యాణ్ సభల్లో చనిపోయారు, జగన్ సభల్లో చనిపోయారు. అందరికీ ఈ పిచ్చే హ్మ్. ఉంది. పోటీలు. అంటే చిన్న వీధుల్లో ఎక్కువ మందిని ఇరికిచ్చి పైనుంచి హ్మ్. డ్రోన్స్ తీసి మాకెక్కువ మందొచ్చారని తెలుగుదేశం, మాకెక్కువ మందొచ్చారని జనసేన. ఏంటి గొడవలు? హ్మ్. ఇప్పుడు అమెరికా లాంటి సిస్టమ్ అయితే అవేముండవు. ఎక్కడో ఒక హాల్ బుక్ చేసుకొని ఇద్దరు వాదులాడుకుంటారు. కొంతమందుంటారు. అవును సార్. ఇది టీవీల్లోనూ హ్మ్. చూడొచ్చు. ఇవాళ టెక్నాలజీ వచ్చింది. ఇదిప్పుడో పాతకాలం. అదే విధంగా బ్యాన్ చేస్తే పోతుంది. హ్మ్. పబ్లిక్ సభలకి జరపకూడదు. ఏమన్నా ఉంటే మీరు ఇళ్ళల్లో ఎక్కడ చిన్న హాల్లలో మాట్లాడుకోండి. అవి ప్రసారం అవి చేసుకోండి. చక్కగా లైవ్ లైవ్ అవును. జేసుకోండి అవును. అనేది జేసుకుంటే ఎవరికి వాడు ఫోన్‌లలో హ్మ్. జూసుకుంటారు గదా! క్రికెట్ ఎలా జూస్తాము, అవును అలాగే సార్. రాజకీయ హ్మ్. సభలుండొచ్చు. హ్మ్. అందరూ జేస్తే ఈ గోలుండదు. ఒక్కరే చేయమంటే చేయలేరు చేయరు. ఎవరు. హ్మ్. వాలంటరీగా ఎవరు చేయలేరు. ఇది బ్యాన్ జేయాలా మోడీ ప్రభుత్వం ఆలోచించాలి. సో, అది ఒకటి. రెండోది సినిమాలకు అవును సంబంధించి. సార్. సినిమా నటులను చూడ్డానికి గూడా చాలామంది ఆ మధ్య కొంతమంది చెప్తున్నారు. సినిమా హీరోలకి, హీరోయిన్‌లకి, డైరెక్టర్‌లకి కూడా చాలా ఇబ్బంది. వాళ్ళు ఎక్కడెక్కడో తాకేయడం, వీళ్ళని గిచ్చేయడం, రకరకాల పనులు హ్మ్. చేస్తారంట. వాళ్ళ వస్తువులు, వాచులు దొంగిలించడం. ఓహ్! అంటే దానేదో అమ్ముకుందామని గాదు. వాళ్ళది ఆహ్, తమ దగ్గర ఆ ఉంటే అది క్రేజ్. గ్రేట్ అవును సార్. క్రేజ్ హ్మ్. అనమాట. ఆ క్రేజ్. హ్మ్. అలాగా సో, ఈ పబ్లిక్ జనం గుమికూడడం అనేది ఫస్ట్ తగ్గించడం ఎలాగా? నేను ఆ మధ్య షాపింగ్ కాంప్లెక్స్ గణేష్ కూడా కదా దీనికి గూడా సార్. వెళ్ళి మా ఫ్రెండ్ ఒక ఆమె కాలు ఇరగ్గొట్టుకుంది. ఆ క్రౌడ్‌లో. ఆ! కాలు రాడ్డేసి అయ్యో! ఏయాల్సొచ్చారు. ఆ! అంటే ఇటువంటి ఎక్కడ పోయినా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి ఒకటి. రెండవది డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిజానికి బాగా అడ్వాన్స్‌డ్ అయింది వరల్డ్ వైడ్‌గా. హ్మ్. ఇండియాలో గూడా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అంటే క్రౌడ్ కంట్రోల్ అనేది బాగా అడ్వాన్స్ అయింది. దాంట్లో గూడా దాన్ని అమలు చేయడంలో ఎక్కడో లోపం కనిపిస్తా హ్మ్. ఉంది మనకి. అవును సార్. సమన్వయ లోపం గాని ఏదన్నా. సో, ఈయన చెప్పడం అయితే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అందరూ గూడా చెప్పాలి మనం. హ్మ్. అరే! ఈ క్రౌడ్‌లేంది ఏదన్నా అక్కడేదో ఫిషు మనకి చేపల ఇది పెడతారు గదా! అక్కడ అంతే చేపల మందు చేప వేస్తారు. మందు. అవును. అక్కడ అవును. హ్మ్. క్రౌడే. హ్మ్. ఎవరు చికెన్ ఫ్రీ అన్నారంటే అక్కడ క్రౌడే. అంటే మన జనం గూడా ఎందుకు పోవాలి అని ఇప్పుడు ఆలోచించి సంక్రాంతి అంటే షాపింగ్ మాల్స్ ఫుల్ క్రౌడ్ కదా సార్. షాపింగ్ అది గూడా మాల్స్ అసలు. చిన్న బిడ్డల్ని హ్మ్. తీసుకొని వచ్చేసుంటారండి. అవును సార్. వాళ్ళని చూస్తే ఇంత చిన్న బిడ్డల్ని తీసుకొని ఇంత హ్మ్. ఎలా క్రౌడ్‌కొచ్చారా వస్తారు? వీళ్ళు హ్మ్. అనిపిస్తది మనకి. అవును సార్. మొన్న బుక్ ఎగ్జిబిషన్‌కి పోతే కూడా ఇలాంటోళ్ళు చిన్న బిడ్డలనేసుకొని హ్మ్. తిరుగుతున్నారాడ. ఏంది పిచ్చి అనిపిస్తది. అవును సార్. సో, జనం ఈయన చెప్పినట్టుగా ఏకాదశో, ఇంకొకటో అని చెప్పి పరుగులెత్తాల్సిన అవసరం లేదు. నిజంగా హ్మ్, ఆహ్, హిందూ మత సారాన్ని నమ్మితే సారం అనేది ఏం చెప్తుంది? బేసిక్‌గా దేవుడు నిర్గుణుడు, నిరాకారుడు, ఎక్కడంటే అక్కడ ఉంటాడు. నీలో ఉంటాడు, నాలో ఉంటాడు అని చెప్పినప్పుడు సెపరేట్‌గా ఎక్కడో పోయి ఆ రోజు కొబ్బరికాయ కొట్టేస్తేనే దేవుడనే దీన్ని ఈ ఈ వేలం వెర్రి అంటారు కదా! దీన్ని తగ్గించుకోవాలి. హ్మ్. ఈయన ఆ విషయంలో నేను మొన్న గూడా ఆయన వీడియోలు చెప్తే చెప్పాను. ఆ విషయంలో ఈయన ఎంతో మూఢనమ్మకాల్ని ఈయన హ్మ్. ప్రోత్సహించడు గరికపాటి. అవును సార్. సో, ఆ విషయంలో అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే గరికపాటోళ్ళు మాలాంటోళ్ళు చెప్తే వీడు హేతువాది చెప్పాడని తిడతారు. హ్మ్. హ్మ్. గరికపాటి లాంటోళ్ళు చెప్పాలి. ముఖ్యంగా దేవుడిని నమ్మేవాళ్ళు ఈ పూజా భక్తి ఉన్నవాళ్ళు చెప్తే ఎక్కువగా ప్రభావం ఉంటది. హ్మ్. ఇప్పుడు మేము ఏది చెప్పినా నెగెటివ్‌గా తీసుకుంటారు. అసలు అవును వాళ్ళు సార్. యాక్సెప్ట్ చేయరు. అవును సార్. కానీ మనం కామన్ సెన్స్‌తో ఆలోచించాలి అవును ఇవన్నీ. సార్. హ్మ్. భక్తి వద్దనలేదు, గుళ్ళకి పోవడాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. వాళ్ళ వ్యక్తిగత ఇది అది. హ్మ్. కానీ ఇట్లాంటి గుంపులు రేపిప్పుడు మహాకుంభ మహాకుంభమేళ. జరుగుతుంది. అవును సార్. మరి ఎన్ని ఏర్పాట్లు బానే చేస్తున్నట్టుగానే హ్మ్. మనకు హ్మ్. తెలుస్తుంది గానీ, ఎన్ని జరిగినా జరుగుతాయండి అవును ఖచ్చితంగా. సార్. హ్మ్. ఎందుకంటే జనాన్ని వీళ్ళు అనుకునే దానికంటే ఎక్కువొస్తారు జనాలు. హ్మ్. సమ్మక్క సారక్క అప్పుడు గూడా జరిగింది. సో, ఇవి ప్రభుత్వాలు గూడా ఈ మధ్య ఏందంటే దీనివల్ల రెవెన్యూ గూడా వస్తది. దీనికోసం గూడా వాళ్ళు పెద్ద ఎత్తున జేస్తారు హ్మ్. గానీ, హ్మ్. మన ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, పబ్లిక్ డీసెన్సీ ఇవన్నీ లేవు మనకి
ప్రాబ్లం ఉంది. అవును సార్. సో అందువల్ల ఇవి జరుగుతుంటాయి. ఈ సందర్భంగా గరికపాటికి కొంత మేలు జరిగింది ఒక రకంగా. ఎందుకంటే ఆయన పర్సనల్ ఇష్యూ పక్కకెళ్ళి ఆయనకి మంచి మార్కులు వచ్చే వీడియో బయటకు వచ్చింది. లక్కీగా ఆయన సాల్వ్ కూడా చేసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. ఏదేమైనా మళ్ళీ గరికపాటి వీడియో వైరల్ అవ్వడంతో ఆయనకు కొంత ఎనర్జీ కూడా వచ్చి ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ప్రభుత్వాల మీద, ప్రజల మీద కూడా ఉంది. వైరల్ అవుతుంది. నేను ఇంతకుముందు చూడలేదు కానీ ఇప్పుడు చూశాను. ఆయన చాలా బాగా చెప్పారు అండి. ఆయన ఏం చెప్తున్నారంటే అసలు ఈ ఏకాదశులేంటి, ఈ ద్వాదశులేంటి, దీనికి గుంపుగా వెళ్ళిపోవడం ఏంటి, ఆ రోజే చూడాలనా దైవ దర్శనం, ఇంట్లో నువ్వు పూజించుకోకూడదా, అక్కడికి వెళ్ళి ఆ గుంపుల్లో నిలబడి ఆ క్యూలో నిలబడి చూడాలనా, ఏం పిచ్చిది అని ఆయన విమర్శిస్తున్నారు. అది వాస్తవమే. ఎందుకంటే మనకి ఒకప్పుడు ఇలాగ ఇంత గుంపులు ఉండేది కాదు. మామూలుగా కూడా మనకి ఏంటంటే కొన్ని రకాల స్పెషల్ డేస్ ఉంటాయి హిందూ క్యాలెండర్లో, అన్ని మతాల్లో ఉంటాయి. మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది మాట్లాడుతున్నాం. కానీ మిగతా మక్కాలో కూడా ఆ మధ్య విపరీతంగా చనిపోయారు. అన్ని మతాలలోనూ ఈ మౌఢ్యమైన అంశాలు కొన్ని ఉంటాయి. దీనికి భక్తికి సంబంధించి అంటే భక్తుల్లో రకరకాలుగా ఉంటాయి. మామూలుగా అయితే భగవంతుడు నిరాకారుడు, నిర్గుణుడు ఇలాంటివన్నీ చెప్తాం. రెండోది మనం అనేక సార్లు చెప్పుకుంటుంటాం ప్రహ్లాదుడి చరిత్ర. దేవుడు ఎక్కడంటే ఎక్కడ లేడు అనేది చదువుకున్నాం. కానీ మళ్ళీ మనం పలాని ప్లేస్కి వెళ్ళి చూడాలి, అక్కడే చూడాలి, ఈ టైంలో చూడాలి, మళ్ళీ దగ్గరగా చూడాలి, ఎక్కువసేపు చూడాలి, ఏంట్రా మేము గోల అనిపిస్తుంది మాలాంటి వాళ్ళకి. సరే అది ఓకే, భక్తి అర్థం చేసుకోవచ్చు. కానీ దీనివల్ల ప్రాణాలు పోతున్నాయి, ఎంత హింస మామూలుగా అయితే. సో నిన్న విజువల్స్ చూస్తుంటే ఎవరికైనా కన్నీళ్ళు వచ్చే విజువల్స్. వాళ్ళు సుబ్బారాయుడు భార్య ఆమె ఏడుస్తూ నన్ను కూడా తీసుకెళ్ళిపోయింది, నన్ను కూడా చంపేయండి అని ఏడుస్తుంది. ఇంకొక ఆమె శాంతి భర్త మాట్లాడుతున్నాడు. వాళ్ళందరి విజువల్స్ చూస్తే చాలా బాధేస్తుంది. వాళ్ళ కూర్చోండే విజువల్స్ నాకు ఎప్పుడు పోయినా ఇదే అని, ఎందుకు ఇంత దీనంగా వీళ్ళు పాపం ఇంత కష్టాలు పడి, చాలా ముసలి వాళ్ళు, కష్టాలు ఏజ్ సరిగా లేనోళ్ళు, వాళ్ళందరూ కూడా వచ్చి ఉంటారు. అంటే ప్రతి ఒక్కరికి మనకి ఏదో వీళ్ళకి ఉద్యోగం లేదనో, ఆరోగ్యం బాగాలేదనో, ఇంట్లో సమస్యలు ఇవి ఉంటాయి. రెండోది లేదు, ముసలోళ్ళు అయినాక వచ్చే జన్మలో కర్మ సిద్ధాంతం మనకు ఉంటుంది కదా, నేను స్వర్గానికి వెళ్ళాలి, నాకు మంచి ఇది ముక్తి ప్రసాదించు, ఇట్లాంటివేవో వీళ్ళకుంటాయి. ఇదంతా మంచిదే. కానీ ఏమవుతుందంటే లాజిస్టికల్ ప్రాబ్లమ్స్, లక్షల మంది వస్తే మనం ఎవరినో నిందించేయడం పోలీసులతో తప్పనో ఇంకొకటో, కానీ జనం కూడా అలా వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడే తీసుకోండి, 9వ తేదీ మార్నింగ్ 5 గంటలకు టికెట్లు ఇస్తామని ప్రకటించారు. 90 కౌంటర్లు పెట్టారు, 8 సెంటర్లు పెట్టి 90 కౌంటర్లు పెట్టారు. అవన్నీ కూడా ఆర్గనైజ్ చేశారు. ఏది ఆ క్యూ లైన్లు అవన్నీ కూడా నీట్గానే ఆర్గనైజ్ చేశారు, అవన్నీ చేశారు. వీళ్ళేందండి ముందు రోజు మార్నింగ్ 10కి ఎందుకు వెళ్ళాలండి ఆ ప్లేస్కి? 10కి ఎందుకు వెళ్ళాలి అంటే ఎక్కడ మనకి మిస్ అయిపోతుందో, మేము ముందుండాలా. ఈ ధోరణి ప్రతి దగ్గర మనకి ఇంతకుముందు కూడా రైల్వేలో క్యూలు, చాలా మంది క్యూలో నిలబడరు, వాడేదో దర్జాగా వెళ్ళబోతుంటారు. మనకి ఈ పిచ్చి ఎక్కువ అండి. అందరికంటే ముందు అన్న పిచ్చి అందరికి అందుతుందని తెలిసినా కూడా మాకు కావాలి ముందు అనేది ఇండియాలో ఎక్కువ కనపడుతుంది. మిగతా దేశాలు నేను చూడలేదు. కానీ ఎక్కడ పోయినా ఈ పిచ్చి ఒకటి ఉంది. దీన్ని ఈయన ప్రశ్నించారు. మీకు భక్తి ఇప్పుడు ఇదే ముక్కోటి ఏకాదశి ఇంట్లో జరపదు. ఇందాక కూడా నేను వస్తా ఇక్కడ మన సత్సాయిబాయి నిగమ చూస్తే ఆ రోడ్ అంతా క్రౌడ్. ఎందుకంటే అదేదో ఇంట్లో పూజించుకోవచ్చు కదా, ఇక్కడికి వస్తేనేనా అంటే చిన్న అడ్వెంచర్ కావాలి జనాలకి. సో రకరకాల కారణాలతో స్త్రీలైతే మంచి బట్టలు కట్టుకొని, చీరలు కట్టుకొని గుళ్ళకి వైకుంఠ ద్వార దర్శనం ఈ రోజే అనే ఒక ఇది ఉంది. సో ఇది